ఇక సోషల్ మీడియా పోస్టుల కేసులో రెండవ రోజు విచారణకు సజ్జల భార్గవరెడ్డి హాజరయ్యారు. పులివెందుల డీఎస్పీ ఎదుట విచారణ కొనసాగుతోంది. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సహా వారి కుటుంబాలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో ఏటూగా భార్గవరెడ్డి ఉన్నారు. పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విచారణలో డీఎస్పీ మురళీనాయక్ బృందం ఆయనపై దాదాపు 70 ప్రశ్నలు సంధించింది. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే పులివెందుల అప్గ్రేడ్ పిఎస్ లో 2 కేసులు 409/2024, 411/2024 2 కేసులు సజ్జల భార్గవరెడ్డి అగెనిస్ట్ గా రెండో ముద్దాయిగా అందులో పేర్కొన్నాము. మొదటి ముద్దాయి వచ్చి వరా రవీంద్రారెడ్డి వారు ముద్దాయి. ఈ 2 కేసులు సోషల్ మీడియా కేసులు. ఆ పోస్ట్ తొలగించే విధంగా తొలగించండి అంటే వరా రవీంద్రారెడ్డి ఆ రోజుల్లో ఆ 2 కేసుల్లో ఎవరైతే విట్నెస్లు ఉన్నారో ఆ 2 కేసుల్లో అయితే విట్నెస్లు ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ అమౌంట్ కూడా తీసుకొనేసి తొలగించలేదు అనేటువంటిది ప్రధానమైనటువంటి అభియోగం మీద 8వ తారీఖు 11వ నెల 2024లో కేసు నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తులో భాగంగా మనం 409 కేసులో సుమారుగా 77 మంది ముద్దాయిలను వారు ఇచ్చినటువంటి వరా రవీంద్రారెడ్డి అనేతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ ప్రకారం 411లో ప్రధానంగా వరా రవీంద్రారెడ్డి, దాని తర్వాత సజ్జల భార్గవ అలియాస్ భార్గవరెడ్డి, ఇంకొక అతను, వీళ్ళు 3 దాంట్లో ఉన్నారు. ఈ 2 కేసు దర్యాప్తుల్లో సజ్జల భార్గవరెడ్డి గారికి ఆ రోజుల్లో విట్నెస్ సంబంధించినటువంటి నోటీసు ఇచ్చాము. అక్యూజ్డ్ గా ఉండేటువంటి నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే సజ్జల భార్గవరెడ్డి ఈ 2 కేసుల్లో ఏటూగా ఉన్నాడో వారు రాలేదు. తర్వాత వారు వివిధ కోర్టులకు ఆశ్రయించడము, ఫైనల్ గా మన 4th ఏడీజే కడప వారు కోర్టులో లొంగిపోవడము. ఎవరైతే జడ్జి గారు ఉన్నారు అక్కడ 4th ఏడీజే గారు గౌరవ దీనాబాబు సార్ గారు వారికి డైరెక్షన్ ఇచ్చారు. ఎప్పుడైతే మీకు పిలుస్తారో మీరు ఆ రోజు వెళ్ళి వారి ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది ఆర్డర్. ఆ ఆర్డర్ ప్రకారం వారికి ఒక 5 days బ్యాక్ నోటీసు 2 కేసుల్లో సర్వ్ చేసి ఈ రోజు విచారణకు రమ్మని చెప్పి 25/4/2026 10 గంటలకు రావాలంటే వారు క్రమం తప్పకుండా స్థానికంగా ఉండేటువంటి అడ్వకేట్ ఓవల్ రెడ్డి గారి యొక్క వారిని వచ్చి మా దగ్గర హాజరవడం జరిగింది. వారిని రెడ్డికా నిన్న సుదీర్ఘ సమయం పాటు విచారించిన పోలీసులు ఇవాళ కూడా హాజరు కావాలని ఆదేశించడంతో భార్గవరెడ్డి మధ్యాహ్నం పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ ఎదుట విచారణకు వచ్చారు. ఈ కేసులో ఆయనతో పాటు వర్ర రవీందర్ రెడ్డి, అర్జున్ రెడ్డిలపై కూడా ఆరోపణలు ఉన్నాయి. 2022 నుంచి టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని భార్గవరెడ్డి అసభ్యకర పోస్టులను పెట్టారని, తాడేపల్లిలోని ఐకాన్ బిల్డింగ్ను కేంద్రంగా చేసుకుని 130 మంది కన్వీనర్లతో ఈ కార్యకలాపాలు నడిపారని పోలీసులు గుర్తించారు. వారు సహకరించే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా సమాచారం రావాలి అంటే ఫ్యూచర్ లో కూడా మనం ఎప్పుడైనా రైట్ దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ ప్రసాద్, చెప్పండి. సజ్జల భార్గవరెడ్డి ఈరోజు కడప జిల్లా పులివెందుల డిఎస్పీ ఆఫీస్ లో దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిగింది. గతంలో 2 సోషల్ మీడియా కేసులకు సంబంధించి 41 నోటీసులు ఇవ్వడంతో ఈ రోజు సజ్జల భార్గవరెడ్డి అయితే విచారణకు హాజరయ్యారు. సుదీర్ఘంగా విచారణ జరిగింది. పులివెందుల పోలీస్ స్టేషన్ లో 2024వ సంవత్సరంలో క్రైమ్ నెంబర్ 409, 411 ఈ కేసులో సజ్జల భార్గవరెడ్డిని అప్పట్లో పోలీసులు విచారించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు ఆయన చేశారని కేసు అప్పట్లో నమోదైంది. ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు డిఎస్పీ ఆఫీస్ లో దీనికి సంబంధించి మరోసారి డిఎస్పీ బృందం మొత్తం కూడా సజ్జల భార్గవరెడ్డిని విచారించారు. విచారణ అధికారులుగా పులివెందుల డిఎస్పీ మురళీనాయక్ తో పాటు సిపిఎస్ఐసిఐ మధు మల్లేశ్వర్ రెడ్డి, మరో 2 సిఐలు ఈ విచారణలో పాల్గొన్నారు. సజ్జల భార్గవరెడ్డిని రేపు మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరవ్వాలని కూడా ఈరోజు సజ్జల భార్గవరెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే క్రైమ్ నెంబర్ 409 కేసులో 77 మంది నిందితులుగా ఉన్నారు. 411 క్రైమ్ నెంబర్ కేసులో 3 నిందితులుగా ఉన్నారని డిఎస్పీ మురళీనాయక్ అయితే మింగేతో చెప్పారు. ఇప్పటికే చాలా మందిని వీరులు విచారించారు, మరికొంతమందిని విచారించాల్సి ఉందని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. సో ఏదేమైనా ఆయనకి మరోసారి
బిఎన్ఎస్ 35 సబ్క్లాస్ 3 యాక్ట్ కింద మరోసారి నోటీస్ ఇస్తారు. రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు మరోసారి డిఎస్పీ చేరడానికి ఆయన రావాలని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. సో అది పరిస్థితి. అంటే మొత్తం మీద ఎంతమందిపై కేసు పెట్టారు, ఎంతమందిని విచారిస్తున్నారు? మొత్తం క్రైమ్ నెంబర్ 409 ప్రకారం 77 మంది ఇందులో నిందితులుగా ఉన్నారు. అదేవిధంగా 411 క్రైమ్ నెంబర్ కేసు ప్రకారం 3 నిందితులుగా ఉన్నారు. సో మొత్తంగా 411 మంది ఈ 2 క్రైమ్ నెంబర్ల కింద మొత్తం 77 మొత్తం 80 మంది నిందితులుగా ఉన్నారు. 80 మందికి సంబంధించి ఇప్పటికీ చాలా మందిని విచారించామని కూడా డిఎస్పీ చెప్తున్న పరిస్థితి. సో దానిలో భాగంగా గట్టిగా భాగవహించి విచారించారు. 11 మంది తక్కువ మెంబర్స్ ని విచారించాల్సి ఉంది. వాటిని కూడా 1 by 1 త్వరలో విచారిస్తామని కూడా తెలుస్తుంది. అంటే మొత్తం కూడా అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ కానీ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని కూడా భార్గవ్ రెడ్డి అందరిలోనే టీం పనిచేసి అప్పుడు టీడీపీ పై కలిసిన పైన అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. సో దానికి సంబంధించి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వంపై కానీ సొసైటీలో వ్యతిరేకం ప్రతిపెట్టే విషయాలు ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే అలాంటి వాళ్ళపై ప్రతిచర్యలు తీసుకుంటాం. దానిలో భాగంగానే వీళ్ళని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళందరిపై కూడా కేసులు నమోదు ప్రజెంట్ విచారణ కొనసాగుతుంది. దాంట్లో సజ్జల భార్గవ్ రెడ్డి కూడా ప్రధాన నిందితులుగా ఉన్నారు. రైట్, ఇక విచారణ తర్వాత వారిపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే నోటీసులు ఏమైనా ఇస్తారా, లేకపోతే అరెస్టుల దాకా వెళ్ళే ఛాన్స్ ఉందా? కేసు తీవ్రత ఎందుకంటే గతంలో సీఎం చంద్రబాబు ఆయన ఆలయాలుగా సీఎంగా పనిచేశారు. అదేవిధంగా వాళ్ళ కొడుకు నారా లోకేష్ కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన కానీ, ఆ పార్టీల పైన కానీ, పార్టీ నేతల పైన కానీ అంటే అసభ్యకరమైన పదజాలం వినియోగించి పోస్టులు పెట్టేవారు. వాటి తీవ్రత దృష్ట్యా వాటి తీవ్రతకు అనుగుణంగానే కేసులు అయితే నమోదు చేశారు. ఆ విచారణలో వాళ్ళకి ఇచ్చే విషయాలు అప్పుడు పెట్టిన సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ప్రజలు పోలీసులు విచారణ కొనసాగుతుంది. సో దాని యొక్క తీవ్రత బట్టి వాళ్ళపైన మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. అంటే వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా కూడా చాలా పోస్టులు పెట్టడం జరిగింది. సో వాటికి సంబంధించి కూడా పోలీసులు విచారిస్తున్నారు. అంటే ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎవరున్న విషయంలో కూడా విచారణ జరుగుతుంది. సో ఫైనల్ గా ఎవరైతే పోస్టులు చేస్తారో వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్. ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రాన్ని నిర్మాణానికి మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన చేశారు. 6.5 కోట్లతో మచిలీపట్నంలోని 14వ డివిజన్లో బచ్చుపేట హిందూ కళాశాల వద్ద సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. అత్యంత అత్యాధునిక పద్ధతిలో సెమీ ఇండోర్ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం చేపడుతున్నట్టు మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డీసీఎంసీ చైర్మన్ బండి రామకృష్ణ, ఎలక్ట్రిక్ ఎస్ఈ రవీంద్రబాబు పాల్గొన్నారు. ప్రజలకు నిరంతరం విద్యుత్ అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతపై ఆందోళన వద్దని ప్రజలకు సూచించారు. మచిలీపట్నంలో ఈరోజు నూతన సబ్స్టేషన్, ఇండోర్ సబ్స్టేషన్ కి ఇక్కడ భూమి పూజ చేసుకోవడం జరిగింది. పనులు స్టార్ట్ చేసుకున్నాం. అండర్ గ్రౌండ్ లో కేబుల్ ఉంటుంది. అలాగే మొత్తం కూడా ఎక్విప్మెంట్ అంతా కూడా ఇండోర్ లోనే ఉంది. మనం కూడా ఇది ఇలాంటిదే ఒకటి మనం చిలకలపూడిలో కలెక్టర్ బంగ్లా బ్యాక్ సైడ్ ఏర్పాటు చేశాం. ఇది 2వది ఇండోర్ సబ్స్టేషన్. ఈ సబ్స్టేషన్ వల్ల ముట్టాయిపేట, రామనాయుడుపేట, జగన్నాథపురం, భాస్కర్పురం ఈ ఏరియాలన్నిటికి కూడా లో వోల్టేజ్ అనే సమస్య ఉండదు. అలాగే మిగతా సబ్స్టేషన్ మీద కూడా లోడ్ తగ్గడం వల్ల ఎక్కడ కూడా లోడ్ కి సంబంధించిన ఇబ్బంది వచ్చే పరిస్థితి. దానికి విధంగా సబ్స్టేషన్ ఇక్కడ 2014-19లో ఆ రోజున చిరుకుగుడి సబ్స్టేషన్ కానీ ఇప్పుడు రుద్రవరంలో కూడా G+3 హౌసెస్ దగ్గర ఒక సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేశాం. దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేసి సుమారుగా మనకి ఇది 3 months లో సబ్స్టేషన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందనేదానికి ఇది ఒక నిదర్శనం. గౌరవ ముఖ్యమంత్రి గారు ట్రాన్స్మిషన్ ప్రొడక్షన్ దగ్గర నుంచి ట్రాన్స్మిషన్ కానీ మొత్తం కూడా ఎక్కడ లాసెస్ రాకుండా ఇవాళ మనం చేసుకుంటూ ప్రజలకి ఆదా చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వం PPL రద్దు చేయడం వల్ల ఆనాడు ప్రజల మీద భారం పడి దగ్గర 32,000 కోట్ల రూపాయల భారం మన మీద పడింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జెస్ కూడా తగ్గించాం, పెంచలేదు. ఇంకా దగ్గర 13 పైసలు దగ్గర కరెంట్ ఛార్జెస్ తగ్గించాం. భవిష్యత్తులో కూడా పెంచే సమస్య ఉండదు.
తగ్గించడం అవకాశం ఉంది. అందుకని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ మన రాష్ట్రానికి వస్తా ఉన్నాయి. ఇవాళ సోలార్ కానీ, విండ్ పవర్ కానీ, అదేవిధంగా థర్మల్ పవర్ కానీ, ఇవన్నీ కూడా భవిష్యత్తులో మరి కేంద్రం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇవన్నీ కూడా చేసుకుంటూ రాష్ట్ర అవసరాలకి అవసరమైనటువంటి విద్యుత్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యుత్ కోతలు నిరంతరం విద్యుత్ కోతలు ఎప్పుడు తీస్తారో ఎప్పుడు వస్తాయో తెలిసే పరిస్థితి అనేది కాదు. ఇవాళ అవన్నీ కూడా కరెక్ట్ చేసుకుని నాణ్యమైనటువంటి కరెంట్ ఇస్తూ ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ సబ్ స్టేషన్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ, లైన్స్ కానీ, కొత్త లైన్స్ కానీ, పోల్స్ కానీ అన్ని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తున్నాం. మరి ప్రజలు కూడా సహకరిస్తూ ముందుకెళ్ళాలని చెప్పి కొత్త తగిన విధంగా ఇక్కడ విద్యుత్ అవసరాలను ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. పోర్టుకి అవసరమైనటువంటి పోర్టుకి కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ భవిష్యత్తులో ఒకవేళ ఏరియాలు పెరిగిన, రెసిడెన్షియల్ ఏరియాలు పెరిగినా కూడా దానికి తగిన విధంగా కూడా అన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఇవాళ అండర్ గ్రౌండ్ కేబులింగ్ కానీ ఇవన్నిటి మీద కూడా ఒక ఆలోచన ఉన్నాయి. అవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తే భవిష్యత్తులో, ఎందుకంటే గతంలో బ్రిటిష్ టైంలో ఉన్నటువంటి లైన్స్ని ఆనాడు నడుగుతు నరసింహారావు మావయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు టోటల్ దగ్గర 6.5 కోట్లు తీసుకొచ్చి మచిలీపట్నంలో ఉన్నటువంటి అన్ని లైన్స్ను కూడా ఆ పవర్ మొత్తం మార్చడం జరిగింది. ఆ కేబుల్స్ అన్నీ కూడా మార్చడం జరిగింది. అట్లాగే మంది ఎక్కువగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలుగా ఉంటుంది కాబట్టి దానికి తగిన విధంగానే పోల్స్ కానీ ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా కేబుల్స్ కానీ, ఎందుకంటే ఇప్పుడు ఇన్సులేటెడ్ కేబుల్స్ కూడా వస్తూ ఉన్నాయి, అవి కూడా ఆలోచన చేస్తున్నాం. ఇన్సులేటెడ్ కేబుల్స్ కూడా వేసి మరి మచిలీపట్నం ఈ పరిసర ప్రాంతాలు, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో అత్యంత టెక్నాలజీతో కూడుకున్నటువంటి కేబుల్ లైన్స్ వేయడానికి, అలాగే ఎలక్ట్రికల్ పూర్తిగా ప్రజలకు అందించడానికి కార్యక్రమం చేసుకోవడం. యుద్ధ కారణంగా యుద్ధం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. యుద్ధం కన్నా ముందు కూడా ఏంటంటే ప్రజలకి భయం ఏంటంటే పెట్రోల్ డీజిల్ దొరకదని చెప్పి ప్యానిక్లోకి వెళ్ళిపోయి, ఆ ప్యానిక్లో ఏ రకంగా కోవిడ్ టైంలో అయితే ప్యానిక్లోకి వెళ్ళిపోయారో ఆ రకంగా ప్యానిక్లోకి వెళ్ళిపోయి స్టోరేజ్ చేసుకోవడం వల్ల యూసేజ్ పెరిగింది. వాస్తవానికి రిక్వైర్మెంట్కి ఎక్కడ తక్కువ లేదు, లోటు లేదు. కానీ రిజర్వ్స్ పెట్టుకోవడం కోసం వీళ్ళందరూ ఎక్కువగా తొందరగా ప్రజలు మరి ఇదవుతాం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. అయినా కూడా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తా ఉన్నారు. అవసరాలు తగ్గట్టుగానే ఆయిల్, డీజిల్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎక్కడ కూడా లోటు రాదు. కాకపోతే ప్రజలు ఎక్కడ కూడా ప్యానిక్ అవ్వద్దని చెప్పి, అలాగే కొంతమంది ప్రచారం చేస్తారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంతమంది ప్రచారం చేస్తారు. అలాంటి ప్రచారాలు మానుకోండి. ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని మీరు చేయొద్దు. ప్రభుత్వం సప్లై చేయడానికి అన్ని రకాలుగా సప్లైస్ ఉన్నాయి. కానీ కేవలం ఈ ప్యానిక్ సిచ్యువేషన్ లాంటిది క్రియేట్ చేస్తున్నారు కాబట్టి తాత్కాలికంగా ఇబ్బంది వచ్చింది. డెఫినెట్గా అన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మచిలీపట్నంలో ఈరోజు నూతన రైట్గా డీలిమిటేషన్ వంటి వాటిపై ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడారు. డీలిమిటేషన్ మహిళా బిల్లు అమలైతే సమాజానికి జరిగే ప్రయోజనాలను ఎంపీ వివరించారు. 52 కోట్ల జనాభా ఉన్నప్పుడు 543 ఎంపీ సీట్లు ఖరారు చేశారని, దేశ జనాభా 140 కోట్లు చేరిందని, అందుకు అనుగుణంగా ఎంపీ, ఎమ్మెల్యేల సీట్లను పెంచాలని ప్రభుత్వం చూస్తుంటే కాంగ్రెస్ కుట్రలు చేసిందని రఘునందన్ రావు మండిపడ్డారు. అవసరాన్ని గుర్తించి ఆర్టికల్ 81కి ఒక సవరణ చేద్దామని భారత పార్లమెంటుని ప్రత్యేకంగా సమావేశపరిచి 131వ రాజ్యాంగ సవరణని భారత పార్లమెంట్లో దేశ ప్రజల ముందు పార్లమెంట్ ద్వారా ఉంచడం జరిగింది. సో చాలామంది అవగాహన లేక, అర్థం కాక, ఆగమాగమై మహిళా రిజర్వేషన్ బిల్లు 23లోనే పాస్ అయింది కదా, 2023 సెప్టెంబర్లో పాస్ అయినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఈ డీలిమిటేషన్కి ఏం లింక్ ఉంది అని ఆగమాగమైపోయి ఏది పడుతుంది మాట్లాడుతూ ఉన్నారు. దాని కొంతమంది చేతగానోళ్ళు, చేతనైన వాళ్ళంతా మేము చెప్తేనే ఆగింది, మేము చేస్తేనే ఆగింది, మేమే పోయి ఆగినాం, మేము 3 రోజులు ఢిల్లీలో ఉండి మంత్రాలు వేసినాం, మంత్రాంగం నడిపినామని కొంతమంది పొట్టోళ్ళు, పొడుగోళ్ళు, పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేని వాళ్ళు కూడా మాట్లాడడం మొదలు పెడతారు. జరిగింది ఏంటనేది ప్రపంచానికి చెప్పాలి, మహిళా లోకానికి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు అందరం కూడా ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి వచ్చి అసలు ఎందుకు ఆర్టికల్ 81కి రాజ్యాంగ సవరణ 131 చేయాల్సి వచ్చింది, దానివల్ల లాభం ఏంది, చేయకపోతే కలిగే నష్టమేంది అనేది ప్రజలకి విడమర్చి చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ దాకా రావడం జరిగింది. ప్రతిపక్షాలు చేసినటువంటి ఈ పాడు పని వల్ల దక్షిణాదికి నష్టం జరిగింది, గిరిజనులకు నష్టం జరిగింది, దళితులకి నష్టం జరిగింది, బీసీలకు నష్టం జరిగింది. కేటగిరీ వైజ్ చూద్దాం. ఎస్సీలకు ఇంతకుముందు 84 సీట్లు ఉంటే ఇప్పుడు పెరిగి ఆ 84 స్థానాలు 125 నుంచి 130 స్థానాలకు పెరుగుతుంది. 84, 124 అయితే 40 సీట్లు దళితులకు పెరుగుతాయి. 125, 130 అయితే 25 సీట్లు పెరుగుతాయి వాళ్ళకి. ఇప్పుడు ఉన్నటువంటి రేషియో ప్రకారం 21% రేషియో ప్రకారం గిరిజనులకి 47 స్థానాలు వస్తున్నటువంటి ఎంపీల సంఖ్య రేపు 815కి పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెరిగినప్పుడు అవి 70 నుంచి 75కు పెరుగుతాయి. 47 పోయి 70 నుంచి 75కి వస్తాయి. పార్లమెంట్లో మోడీ గారిని ఆపినమని విర్రవీగుతున్నటువంటి ప్రతిపక్షాలు
ఎవరికి అన్యాయం చేసినా ఒకసారి ఆలోచించి. నాట్ ఓన్లీ మహిళలు, దళితులకు అన్యాయం జరిగింది, గిరిజనులకు అన్యాయం జరిగింది. దాంట్లో దళిత మహిళలు రావచ్చు, గిరిజన మహిళలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కేటగిరీ కింద. రాహుల్ గాంధీకి ఏం తెలియదు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీలో చేరికల సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతలు ప్రజలకు రంగుల సినిమా చూపించి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో కమల్ హాసన్ కంటే గొప్ప నటులు ఉన్నారని, వారి నటనతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. 3-4 ఫీట్ల ఎత్తు ఉన్నవారు కూడా కేసీఆర్ వంటి మహోన్నత నాయకుడిని దూషిస్తున్నారని, ఇది దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మన నాయకుడు కేసీఆర్ గారిని ఇవాళ 3 ఫీట్లున్నోడు 4 ఫీట్లున్నోడు కూడా చాలా మాటలు మాట్లాడుతున్నారు. నోటికి ఎంత వస్తే అంత. ఎందుకంటే వాళ్ళు పాపం ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నారు. ఎవరైతే ఇవాళ కేసీఆర్ గారిని దూషించి ఏదో 4 మాటలు కేసీఆర్ గారిని పైశాచిక ఆనందం పొందే ముఖ్యమంత్రి ఉన్నాడో పాపం ఆయనకు ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నది. ఐడెంటిటీ క్రైసిస్ అంటే ఆంగ్లం ఎక్కువైపోయింది. ఐడెంటిటీ క్రైసిస్ అంటే తెలుగులో చెప్తే ఆయన ఎవడు దేక్తలేడు, ఎవడు గుర్తుపడతలేడు. నిన్నటికి నిన్న ఎక్కడనో నిన్న ఇక్కడెక్కడ శంషాబాద్ దగ్గర ఏదో రిబ్బన్ కటింగ్ ప్రోగ్రామ్ పోయిండు. మనం తెచ్చిన నేను చెప్తా తొందరపడక, నా చెవులో మీరు ఎర్రకపోతే చాలు. మనం తెచ్చిన కంపెనీ మన టీ హబ్లో పుట్టిన కంపెనీ అది. ఆ టీ హబ్లో పుట్టిన కంపెనీ పెద్దగా అంతరిక్షంలోకి రాకెట్లు పంపుతున్నది. ఇక రిబ్బన్ కట్ చేయవా రేవంత్ రెడ్డి అని నేను పిలిచినారు. మనం గట్టినవన్నీ కడితే ఈయన పోయి రిబ్బన్లు కట్ చేస్తున్నాడు, అంతే కదా, ఏముంది చేసింది ఇప్పటిదాకా. పిలిచినారు, పోయినాడు. సరే పోయినాడు, ఏదో పోజులు కొడుతూ అక్కడ నిలబడి ఇట్లా అట్లా పోజులు కొడుతున్నాడు. ఆఖరికి అక్కడ పిలిచే యాంకర్ అమ్మ ఉంటుంది కదా, ఆ అమ్మాయి ముఖ్యమంత్రి గారు అని చెప్పి శ్రీధర్ బాబు పేరు చెప్పింది తప్ప ఈయన మాత్రం గుర్తుపట్టట్లేదు. ఇది మొదటిసారి కాదు, చివరిసారి అంతకంటే కాదు. 2.5 ఏళ్ళు అయిపోయింది. యాంకర్లు గుర్తుపెట్టుకోవట్లేదు, యాక్టర్లు గుర్తుపెట్టుకోవట్లేదు, ఎవడు గుర్తుపెట్టుకోవట్లేదు ఆయన పేరు. ప్రజలైతే ఆయన పేరు తీస్తేనే బూతులో వర్షం కురిపిస్తున్నారు. నేను చెప్పట్లా ఇది, మీరు కావాలంటే ఆ యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూడొచ్చు. ఎవరన్నా పోయి ఆయన ఎవరు ఉండే ఆయన పేరేంది అనగానే ఆయన పేరు చెప్పకు, ముఖం తిప్పుకుంటున్నారు. చివరికి హుజూర్ నగర్ పాత నల్లగొండ జిల్లాలో 12 సీట్లుంటే ఆగురా అయ్యా చెప్పని, పాత నల్లగొండ జిల్లాలో 12 సీట్లుంటే 12లో 11కి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిపించినారు ఉమ్మడి నల్లగొండ ప్రజలు. సరే, కారణాలు ఏమైనప్పటికీ జరిగిపోయింది. కొంత మన తప్పు ఉండొచ్చు, కొంత మన ఎమ్మెల్యేలు గతంలో పోటీ చేసిన వాళ్ళ చిన్న లోటుపాట్లు ఉండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు, చిన్న మరి అసంతృప్తులు అక్కడ ఇక్కడ ఉండొచ్చు. నేను కాదనట్లేదు, మేము కూడా మనుషులమే, ఆడినో ఎన్నో తప్పు చేసే ఉంటాం. అందుకే ప్రజలు ఆ తీర్పిచ్చారు, అందులో వేరే అనుమానం లేదు. కానీ విచిత్రమైన విషయం చాలా ఆశలతో ఏదేదో రంగుల కల ఈస్ట్మన్ కలర్ సినిమా చూపెట్టి ఏం చెప్పారు అన్నాడు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ రోజు పిసిసి అధ్యక్షుడు, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు ఆ రోజు సిఎల్పి అధ్యక్షుడు. ఏం చెప్పారు ఆ రోజు విక్రమార్క గారు? మీకు గుర్తుండాలా, ఇట్లా గ్యారంటీ కార్డు పట్టుకొని ఇది మీరు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు గట్టిగా పట్టుకోండి. 99 రోజులు అయిపోయి 100వ రోజులకు అడుగు పెట్టంగానే మా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, దాన్ని తీసుకొని ఒక్కొక్కరికి మీకు అన్ని బ్రహ్మాండంగా 100 రోజుల లోపలే అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి ఆయన ఉంటాడు కదా, ప్రముఖ సినిమా యాక్టర్ కమల్ హాసన్ ను మించిన యాక్టర్లు ఒక్కొక్కడు కాంగ్రెస్ లో బ్రహ్మాండమైన యాక్టింగ్ చేసినారు. కార్డులు భద్రంగా పెట్టుకోండి అన్నారు. జేమ్స్ బాండుల మాదిరిగా బాండ్ పేపర్లు రాసిచ్చినారు. బాండ్ పేపర్లు రాస్తున్నాం, ఇదిగో 100 రూపాయల స్టాంప్ పేపరు, దేవుడు కాడ పెడుతున్నాం, ఒట్టు పెడుతున్నాం, నమ్మండి దేవుడు. ఇక భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన ఖరారైన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు. సోమవారం ఉదయం 10 గంటల 50 నిమిషాలకు ఉపరాష్ట్రపతి రానుండడంతో జిల్లా యంత్రాంగం, కేంద్ర భద్రతా విభాగం సంయుక్తంగా అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ను నిర్వహించాయి. డచ్ బంగ్లా నుంచి పర్యటన సాగే మార్గాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఉడ్కర్, ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, కేంద్ర హోంశాఖ, ఉపరాష్ట్రపతి సెక్రటరియట్ అధికారులు సమీక్షించారు.
ఈ పర్యటనలో ఉపరాష్ట్రపతి కార్యాలయానికి చెందిన కీలక అధికారులు పాల్గొన్నారు. ప్రోటోకాల్ ఆఫీసర్స్ అమిత్ శర్మ, అశుతోష్లతో పాటు సిఆర్పీఎఫ్ 2 ఇన్ కమాండర్ ధర్మబీర్ జాకర్ క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా పోలీసు యంత్రాంగానికి కీలక సూచనలు చేశారు. నగరంలోని మిల్ జంక్షన్ మీదుగా నేరుగా శ్రీకూర్మం చేరుకున్న బృందం ఆలయ పరిసరాలను పరిశీలించింది. ఆలయ ప్రవేశ ద్వారం, ప్రాంగణం, గర్భాలయ పరిసరాలను కేంద్ర అధికారులు తనిఖీ చేశారు. ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికే పాయింట్ నుంచి దర్శనం ముగించుకుని తిరిగి వెళ్లే వరకు ప్రతి అడుగును భద్రతా కోణంలో విశ్లేషించారు. ఆలయ విశిష్టతను ఉపరాష్ట్రపతికి వివరించే తీరుపై ఈవోకు పలు సూచనలు చేశారు. అనంతరం అరసవల్లి క్షేత్రానికి చేరుకున్న అధికారులు ప్రధాన రహదారి గుండా ఆలయం వరకు చేరుకున్న మార్గాలను తనిఖీ చేశారు. ఆలయ ప్రాంగణంలో పుష్పాలంకరణ, పారిశుధ్యం మెరుగుపరచాలని, వీవీఐపీ పర్యటన సమయంలో సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా రద్దీని నియంత్రించాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా వీఐపీలు ఆలయానికి చేరుకునే మార్గంపై ప్రత్యేక నిఘా ఉండాలని స్పష్టం చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జనగణన 2027 ప్రక్రియ ఆదిలాబాద్ జిల్లాలో మొదటి దశలో ప్రారంభమైందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా వెల్లడించారు. ఈ ప్రక్రియ మే 10 వరకు కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చునని తెలియజేశారు. ఇంట్లో కూర్చునే మీ వివరాలను ఎలా నమోదు చేసుకోవాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. ఇది సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. సో ఈరోజు మనం అంటే బేసికల్గా సెల్ఫ్ ఎన్యూమరేషన్లో ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్సు వాళ్ళ ఎంప్లాయీస్ అది సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయాలి. తర్వాత ఎవరైతే డిగ్నిటరీస్ ఉన్నారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషనల్ డిగ్నిటరీస్ కావచ్చు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు. సో ఈరోజు పొద్దున ఆల్రెడీ ఆనరబుల్ ఎమ్మెల్యే ఆదిలాబాద్ గారుది సెల్ఫ్ ఎన్యూమరేషన్ అయింది, ఆనరబుల్ ఎమ్మెల్యే బోత్ గారుది సెల్ఫ్ ఎన్యూమరేషన్ అయింది, మున్సిపల్ చైర్పర్సన్ గారుది సెల్ఫ్ ఎన్యూమరేషన్ అయింది, ఎస్పీ గారు కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేశారు. నేను కూడా ఇప్పుడు మీ ముందు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా సబ్మిట్ చేస్తాము. ఈ ఓరియంటేషన్తో పాటు ప్రజలు కూడా వారు కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇందాక నేను చెప్పినట్టు ఆబ్వియస్లీ ఎంప్లాయీస్ కానీ మిగతా కూడా విలేజ్ లెవెల్లో సర్పంచెస్ కావచ్చు. సో మనం పంచాయత్ సెక్రటరీస్ కూడా చెప్పడం జరిగింది, సర్పంచెస్ వారిది కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయమని. విలేజ్ లెవెల్లో యూత్, ఎడ్యుకేటెడ్ యూత్ ఎవరైతే ఉంటారో సో వారు కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయాలి. అంటే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అది కూడా కోరుతున్నాము. బేసికల్గా చాలామంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కావచ్చు, లేదు ఎడ్యుకేటెడ్ యూత్ కావచ్చు, వారు కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయాలి. అంటే సో ఇదంతా వ్యవస్థ ఉన్నాయి. వాళ్ళ కింద మళ్ళీ ఎన్యూమరేటర్స్ అండ్ సూపర్వైజర్స్ ఉంటారు. ఎన్యూమరేటర్స్కి దాదాపు ఆబ్వియస్లీ టీచర్స్కే తీసుకోవడం జరిగింది. టీచర్స్ ఎవరైనా మళ్ళీ టెక్నికల్ నాలెడ్జ్ వాళ్ళు ఉన్నారో, ఎవరికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, వారికి ట్రైనింగ్ కూడా ఇస్తూ ఎన్యూమరేటర్ సూపర్వైజర్స్కి కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.